రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ పార్లమెంటు ఎలక్షన్ రిజల్ట్స్ పై కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన కురియన్ కమిటీ సమావేశం గాంధీ భవన్లో రెండవ రోజు జరగబోతోంది. మొదటి రోజు కమిటీ సభ్యులు, ఎంపీలు ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించారు. కలెక్టర్ చేసినటువంటి వివరాలు కురియన్ కమిటీ సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇక కలెక్ట్ చేసిన నేపథ్యంలో బీజేపీకి తెలంగాణలో సీట్లు ఎలా పెరిగాయన్న అంశాలపై కూడా కురియన్ కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. మహబూబ్ నగర్, మెదక్లో జరిగిన పరిస్థితులపై కురియన్ కమిటీ ఆరా తీసింది. ఇక ఇవాళ జిల్లాల వారీగా కురియన్ కమిటీ సమీక్ష నిర్వహించబోతుంది. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ కాబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఒక ప్రక్షాళన కార్యక్రమం అనుకోవచ్చు, లేదా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏదైతే లోటుపాట్లు కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయన్న అంశం మీద ఏదైతే గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ 8 సీట్లు, బీజేపీ ఎక్కువ సీట్లు పెంచుకోవడం మీద దృష్టి సారించింది. అందులో భాగంగానే కురియన్ కమిటీ వేసింది. కురియన్ కమిటీ నిన్న హైదరాబాద్కు రావడం జరిగింది. కురియన్ నేతృత్వంలోని సభ్యులు మొత్తం పార్లమెంటుకు సంబంధించి నిన్న మొదటి రోజు గాంధీ భవన్ కి పార్లమెంటు అభ్యర్థులు ఎవరైతే ఓటమి చెందిన అభ్యర్థులు ఎవరైతుందో వారందరినీ ఒక్కొక్కరుగా పిలిచి ఓటమి గల కారణాలను సమీక్షించే పనిలో పడింది. మొత్తం సమీక్షించే పనిలో భాగంగానే అసలు ఎందుకు ఓటమి చెందారు, అదేవిధంగా రీజన్స్ ఏంటి అనేది ప్రధానంగా అక్కడ చర్చకు రావడం జరిగింది. వారి నుంచి వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండగా బీజేపీకి సమానంగా ఎలా సీట్లు వచ్చాయి, బీజేపీకి ఎక్కువ సీట్లు ఎలా వచ్చాయి అన్న దాని మీద ప్రధానంగా దృష్టి సారించింది. ఎందుకంటే లోటుపాట్లు పార్టీల్లో ఉన్నాయా, లేకపోతే బయట నుంచి అధికారులు ఎవరైనా అవి చేశారా అన్న దాని మీద ప్రధానంగా దృష్టి సారించింది. అయితే కొంతమంది సభ్యులు కూడా ఏదైతే స్థానికంగా ఉన్న కొంతమంది పార్టీ నేతలు సహకరించలేదనే అంశాలు కూడా పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అసలు ఓటమి కారణాలు ఏంటి అంటే పార్టీలో అంతర్గతంగా ఐక్యత లేకపోవడం అనుకోవచ్చా, లేకపోతే టికెట్లు రాని వాళ్ళ సంతృప్తిగా మరో పార్టీకి ఓట్లు వేయించారా అనే అంశం మీద, అదేవిధంగా ఇతర సమస్యలండి. ముఖ్యంగా అధికారులు పోలింగ్ సమయంలో ఏ విధంగా జరిగినాయి, పోలింగ్ ఏ విధంగా జరిగింది అన్న అంశాలన్నిటి మీద కూడా చాలా సీరియస్ గానే దృష్టి సారించింది. ఎందుకంటే భవిష్యత్తులో ఇవి రిపీట్ కాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్, ఇండియా కూటమి పెర్ఫార్మెన్స్ బాగానే పెరిగింది. సో ఎక్కడో చిన్న తప్పిదాల వల్లనే పార్టీ అధికారంలోకి రాగలేకపోయింది అనే ఒక మీమాంస అయితే పార్టీ నేతల్లో నెలకొంది. అందుకు గల కారణాలు అంటే నెక్స్ట్ టైం ఇవి రిపీట్ కాకుండా ఉండాలి అంటే 2029 ఎన్నికల నాటికి పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చేందుకు ఏ అంశాలు తీసుకోవాలి, ముఖ్యంగా స్థానికంగా, అదేవిధంగా పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను తీర్చిదిద్దాలి, అదేవిధంగా ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీని 2029 నాటికి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలి అనే ఒకే ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ కురియన్ కమిటీని వేయడం జరిగింది. కురియన్ కమిటీ నిన్న మొత్తం కూడా పార్లమెంట్ సభ్యులతో భేటీ కావడం జరిగింది, రీజన్స్ తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా జిల్లాల వారీగా సమీక్ష జరగబోతున్నారు. జిల్లాల వారీగా ఎందుకు ఓటమి చెందారు, ఓటమికి రీజన్స్ ఏంటి అనే అంశాలన్నీ కూడా తీసుకోబోతున్నారు. తద్వారా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలి. అదేవిధంగా అధికారంలో ఉంది కాబట్టి నెక్స్ట్ టైం రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ అదేవిధంగా దేశంలో అధికారంలోకి పార్టీని తీసుకురావాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ కురియన్ కమిటీ పనిచేస్తుంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.